ఇప్పుడు తమదే కేవలం జెండా మారిందంతే అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ తంతు. అప్పట్లో అధికారంలో ఉండగా చెలరేగిపోయిన వైసీపీ నాయకులు ఎన్నికల ముందు కూటమిలో చేరి గతంలో మాదిరిగానే పెత్తనం సాగిస్తున్నారు. దీంతో బీజేపీ నేత టీడీపీ ఎమ్మెల్యే మధ్య సాగుతున్న వార్ కూటమిలోని విభేదాలను బయటపెట్టింది. వైసీపీ హయాంలో జరిగిన ఖనిజ దోపిడీపై విచారణ జరిపించాలన్న తెలుగుదేశం ఎమ్మెల్యే డిమాండ్కు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కూడా మద్దతు ఇవ్వడంతో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో వైసీపీ టీడీపీలో ఉండి పరస్పరం సవాల్ చేసుకున్న నేతలే ఇప్పుడు కూటమిలోనూ విమర్శలకు దిగుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు, ఏ నియోజకవర్గం, వారి మధ్య విభేదాలకు కారణాలేంటి? జగన్ పాలనలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇంకా కొందరి నాయకుల అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కూటమి పార్టీల పొత్తును తమకు అవకాశంగా మలుచుకున్నారు. గత ఎన్నికల్లో టికెట్లు రానివారు, అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నాయకులు ఇటు బీజేపీ అటు జనసేనలో చేరి మళ్లీ అధికారం అనుభవిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారం చూస్తే ఫ్యాన్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలకు అడుగడుగునా చెక్ పెడుతూ వస్తున్నారు. అయితే వారి జెండా రంగు మారింది తప్ప మనుషులు మాత్రం వారే. అప్పుడు వైసీపీలో ఉన్నవారే కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2019 నుంచి 2024 మధ్య రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కాపు రామచంద్రారెడ్డితో పాటు ఈ నేత కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గతంలో దీనిపై కాల్వ శ్రీనివాసులు నిరంతరం పోరాటం చేశారు. ఇద్దరి మధ్య యుద్ధం ఓ రేంజ్లో సాగింది. అప్పట్లో వైసీపీ నేతలు పెట్టిన కేసులను ఎదుర్కొని ఒత్తిళ్లను తట్టుకుని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు రాజకీయంగా నిలబడ్డారు. ఫ్యాన్ పార్టీ పాలనలో ఈ ప్రాంతంలోని ఇసుక, మట్టి, కంకర క్రషర్స్ దోపిడీపై కాల్వ శ్రీనివాసులు పెద్ద యుద్ధమే చేశారు. కానీ ఆనాటి ప్రభుత్వం ఏ రోజూ దీనిని పట్టించుకోలేదు. ఇక గత ఎన్నికల సమయానికి వీరి మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. ఇందులో కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ అధిష్టానం వాత పెట్టింది. ఈ నేత స్థానంలో మెట్టు గోవిందరెడ్డిని సమన్వయకర్తగా నియమించడంతో కాపు మనసు కకావికలమైంది. తన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుందేమోనని ఆందోళనకు గురయ్యారు. సొంత పార్టీలోనే కాపు రామచంద్రారెడ్డిపై వ్యతిరేకత రావడం, అలాగే అవినీతి అక్రమాల ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ అధిష్టానం కాపు రామచంద్రారెడ్డికి రాయదుర్గం టికెట్ నిరాకరించింది. దీంతో తన రాజకీయ భవిష్యత్తు పుగ్గి అవుతుందేమోనన్న బెంగతో కూటమి పార్టీల వైపు చూశారు. రాజకీయాల్లో అన్ని అనుభవించే నేతలకు పార్టీల గుర్తింపు లేకపోతే వారి పరిస్థితి నీటి నుంచి బయటపడిన చేపలా గిలగిలా కొట్టుకుని విలవిల్లాడాల్సి వస్తుంది. పార్టీ పేరు చెప్పుకుంటే కాస్తో కూస్తో పలుకుబడి ఉంటుంది. అధికారంలో ఉన్నవారిని అడ్డుపెట్టుకుని పనులు చేసుకోవచ్చు. చివరికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు కాపు రామచంద్రారెడ్డి. దీంతో రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉన్న కాల్వ శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ఒకే గూటి కింద పనిచేయాల్సి వచ్చింది. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి మధ్య విభేదాలు తగ్గలేదు సరికదా మరింత పెరిగాయి. ఇందులో ప్రధానంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఇనుస ఖనిజం తరలింపు వివాదం తెరపైకి వచ్చింది. గతంలో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖజానాన్ని 2019 నుంచి 2024 మధ్య పెద్ద ఎత్తున అక్రమంగా తరలించి కాపు రామచంద్రారెడ్డి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బహిరంగంగానే కాల్వ శ్రీనివాసులు ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ఫిర్యాదు చేసి విచారణకు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత నెల 27తో ముగిసిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లోనూ ఖనిజం తరలింపు విషయాన్ని ప్రస్తావించడాన్ని గమనించాలి. దీనిపై ఆధారాలు ఉన్నాయని, కూటమి నేతల ముసుగులో కొందరు ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారన్నది కాల్వ శ్రీనివాసులు వాదన. దీనిపై విచారణ చేసి ఇంటి దొంగలను ఏరివేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలన్నది ఈయన డిమాండ్. కాపు రామచంద్రారెడ్డి దీనిపై కాల్వ శ్రీనివాసులకు నేరుగానే కౌంటర్ ఇచ్చారు. కూటమి పార్టీలోని బీజేపీలో చేరి రాజకీయంగా రక్షణ పొందుతున్న ఈ నేత
2019 నుంచి 2024 మధ్య ఇనుప ఖనిజం అక్రమంగా తరలించిన వారిపై విచారణ జరగాల్సిందేనని కాల్వ శ్రీనివాసులకు మద్దతుగా నిలవడాన్ని గమనించాలి. ఇదే సమయంలో 2024 జూలైతో పాటు గత నెలలో అక్రమంగా తరలించిన ఖనిజం లెక్క తేల్చాలన్న కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ కాల్వ శ్రీనివాసులకు కొంత ఇబ్బందిగానే మారిందంటారు. అంతటితో ఆగని ఈ బీజేపీ నేత తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ను అలాగే వదిలేస్తే మరింత రెచ్చిపోతే కష్టమని భావించారు కాపు. దీంతో రాయదుర్గంలో జూదా మట్కా జరుగుతోందని, కల్తీ కళ్లు అమ్ముతున్నారని, క్రషర్లు, కంకర, మట్టి దోపిడీ చేస్తున్న వారిపై విచారణ జరిపించాలన్న డిమాండ్ను ముందుకు తేవడం రచ్చకు కారణమైంది. కాల్వ శ్రీనివాసుతో పాటు ఈయన బంధువులు, అనుచర వర్గం ఇక్కడ చెయ్యని అక్రమాలంటూ లేవన్నది కాపు రామచంద్రారెడ్డి ఆరోపణ. తనతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే ఒక్క క్షణం కూడా బీజేపీలో ఉండనన్న వాదాన్ని వినిపించారు కాపు. ఇనుప ఖనిజం తరలించిన అసలు దొంగలు ఎవరు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేయడాన్ని చూస్తే దొందే అన్నట్టుగా వ్యవహారముందన్న కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి పెత్తనం చేస్తున్నారన్నది తెలుగుదేశం నేతల వాదన. అన్ని విషయాల్లో కాపు వర్గం జోక్యం చేసుకుంటూ తాము కూడా కూటమిలో భాగస్వామ్యులమని చెప్పుకోవడం తెలుగు తమ్ముళ్లకు తలనొప్పిగా మారింది. రాయదుర్గం పరిస్థితులను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలకు మధ్య ఎలాంటి పోరు కనిపించడం లేదు. కేవలం టీడీపీ, బీజేపీ మధ్య మాత్రమే ఆధిపత్యం యుద్ధం నడుస్తోందని అర్థమవుతోంది. కేవలం టీడీపీ, బీజేపీ మధ్య మాత్రమే ఆధిపత్య యుద్ధం నడుస్తోందని అర్థమవుతోంది. ఇనుప ఖనిజం అక్రమ తరలింపుపై విచారణ జరిపించాలన్న తెలుగుదేశం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి డిమాండ్పై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.